సౌత్ ఆఫ్రికన్ టీంకి 1 మంత్ వ్యవధిలోనే మొత్తం ముగ్గురు కెప్టెన్ మారారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగింది కదా మన ఆస్ట్రేలియా మీద. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చూసుకుంటే టెంబా బౌమ వీళ్ళకి కెప్టెన్గా ఉన్నాడు. సో మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచారు కదా అని చెప్పేసి సీనియర్లు అందరికీ రెస్ట్ ఇచ్చేసి దాని తర్వాత జింబాబ్వే సిరీస్కి పంపించేశారు. ఎవరిని? ఓన్లీ యంగ్స్టర్స్ని. సో వాళ్ళు కూడా పెద్ద అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. సో వాళ్ళకి కెప్టెన్గా వచ్చేసరికి కేశవ్ మహారాజ్ని పెట్టి సో నువ్వు చూసుకో అని చెప్పేసి జింబాబ్వే సిరీస్ పంపించారనమాట. ఫస్ట్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే మరి ఆ ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మరి కేశవ్ మహారాజ్కి ఇంజూరీ అయింది. అంటే గజ్జల్లో ఇంజూరీ అయినట్టుంది. సో అందుకని చెప్పేసి అతన్ని స్వదేశానికి పిలిపించారు. సో అతనితో పాటు లుంగి ఎంగిడి కూడా వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి కేశవ్ మహారాజ్ కెప్టెన్గా లేడు కాబట్టి మరి అతని ప్లేస్లో వేరే కెప్టెన్ పెట్టాలి కదా. సో మరి అందుకని చెప్పేసి ముల్డర్ని పెట్టారనమాట. సో ముల్డర్కి వచ్చేసరికి ఇప్పటివరకు ఒక 20 మ్యాచెస్ ఏం ఆడినట్టు ఉన్నాడు అంతే టెస్ట్లో. సో దాంతోపాటు మొన్న ఫస్ట్ టెస్ట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొత్తం 164 రన్స్ ఏం కొట్టినట్టు ఉన్నాడు. దాని తర్వాత బౌలింగ్లో కూడా ఒక 4 వికెట్లు తీసాడు అనమాట. సో అయితే మరి అతన్నే ఈ సెకండ్ టెస్ట్గా కెప్టెన్గా పెట్టారనమాట. సో దీన్ని బట్టి చూడండి, మొత్తం ముగ్గురు కెప్టెన్లు 1 మంత్లోనే చేంజ్ అయ్యారు సౌత్ ఆఫ్రికా టీంలోకి. సో దాని తర్వాత మళ్ళీ పెద్ద టీమ్స్ మీద వచ్చేసరికి టెంబా బౌమ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.